అందరికి నమస్కారం. అల్లు అర్జున్ పైన రోజు రోజుకి విపరీతంగా ట్రోల్స్ అయితే భారీగా నడుస్తుంది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇప్పుడు ఇన్స్టాలో చూసినా, ట్విట్టర్లో చూసినా, ఎక్కడ చూసినా భారీగా నడుస్తుంది. ఒక విషయం చెప్పాలంటే, మన టాలీవుడ్లో ఇప్పుడు 6 మంది పెద్ద హీరోలు ఉన్నారు. అందులో ఒక అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్కి ఆ 6 హీరోల్లో అందరికంటే హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. 70% ఉంది హిట్ పర్సంటేజ్. ఒక సినిమా హిట్ కావాలంటే దానికి ఎఫర్ట్స్ చాలా ఉండాలి. డైరెక్టర్ది ఎఫర్ట్ ఉండాలి, ప్లస్ హీరోది ఉండాలి. బట్ 70% ఈ హీరోలకి లేనిది ఈ హీరోకి ఉందంటే ఆ హీరో ఎంతో కష్టపడి ఇంతవరకు ఈ స్టేజ్కి అయితే వస్తున్నాడు. మనం పుష్ప చూసిన తర్వాత కూడా మన వాళ్ళు అయితే ఆ సినిమాని నెగిటివే ఇచ్చారు కామెంట్స్ కానీ చూసిన తర్వాత. బట్ ఆ బాలీవుడ్ వాళ్ళు లేపారు ఆ సినిమాని. బాలీవుడ్ వాళ్ళు లేపిన తర్వాత సినిమా కొంచెం అందుకునింది, మంచి హిట్ స్థాయిలో పోయింది. ఆ స్వాగ్ ఉంది కదా, తగ్గేదే లేదు. ఆ స్వాగ్ అనేది చాలా బాగా అందరికీ స్ప్రెడ్ అయింది అది. సో అట్లా పుష్ప అనే క్యారెక్టర్ అనేది చాలా బాగా ఫేమస్ అయింది. దాంతోనే నేషనల్ అవార్డు కూడా వచ్చింది మన అల్లు అర్జున్ గారికి. సో అటువంటి కష్టపడిన హీరోని ఈ విధంగా ట్రోల్ చేయడం అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంది. ఇప్పుడు ట్రోల్స్ మనం ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళ ట్రోల్స్ చూసారంటే బాధగా అనిపిస్తుంది. బట్ వేరే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అది మనమే సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే మన తెలుగోడు కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. ఇప్పుడు పుష్ప కూడా మంచి మార్కెట్ తెచ్చిందంటే అది మనకే యూజ్ అవుతుంది, మన హీరోలకు కూడా యూజ్ అవుతుంది పాన్ ఇండియా కాబట్టి. సో మనమైతే అల్లు అర్జున్కి అయితే సపోర్ట్ చేద్దాం. ట్రోల్ని కొంచెం ఆపేటట్లుగా చేద్దాం. ఇప్పుడైతే ఆగేటట్టుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది ఇప్పుడు వరకు అయితే. కొద్దిగా ఆపేటట్టుగా చేద్దాం. ఎందుకంటే అది చేసేది కూడా మన మిగతా హీరో ఫ్యాన్స్, మన తెలుగు వాళ్ళే చేస్తున్నారు, బయట ఎవరు చేయట్లేదు. ఇప్పుడు బాలీవుడ్లో క్రేజ్ ఉంది పుష్పకి. ఇప్పుడు వాళ్ళే మీ సోషల్ మీడియా వాడకుండా ట్రోలింగ్స్ అవన్నీ చూడకుండా ఉంటారు. చూసిన తర్వాత వీడెవరు కమెడియన్, వీడికి ఎందుకు మనకి ఇంత క్రేజ్ ఇచ్చాం పుష్పకు అనుకునేసి ఇప్పుడు పుష్ప 2 కూడా వాళ్ళు వెళ్ళి అంత ఎక్సైట్మెంట్గా చూడరు ఆ సినిమాను కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఆ ట్విట్టర్లో కూర్చొని, ఆ స్పేస్లో కూర్చొని మిగతా హీరో ఫ్యాన్స్ని పోయి తిడుతున్నారు. ఫస్ట్ అక్కడ తప్పు ముందు ఎక్కడ జరిగిందో అది తెలుసుకోండి. ముందు జరిగింది అల్లు అర్జున్ ద్వారానే తప్పు జరిగింది. ఆ మెగా ఫ్యామిలీది, ఆ పాలిటిక్స్, ఆ రచ్చ గోళ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ముందుగా తప్పు తెలుసుకున్న తర్వాత ఓకే మీనన్నా కన్విన్స్ అయ్యి కొంచెం రిక్వెస్ట్ చేసుకోనన్నా ఎట్లయినా కొన్ని ఆ ట్విట్టర్ పేజెస్లో ఆపుకొని కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ స్పేస్లు ఇవన్నీ పోతా ఉన్నారు. ఇప్పుడు ట్విట్టర్లో స్పేస్లు ఫ్యాన్ వార్స్ వెళ్తున్నారు. ఆ ఫ్యాన్ వార్స్లో కూడా మీరు ఒక వింతగా మీరు తగ్గితే మీకే మంచిది. మీరు ఇంకా పిల్ల చేష్టలు చేసి పోయి కూర్చొని వాళ్ళ స్పేసుల్లో వాళ్ళని తిడతా, వీళ్ళ ఫ్యాన్స్ని తిడతా, మన బూతులు తిట్టుకుంటా ఉంటే ఇంకా ట్రోల్స్ అనేది పెరుగుతాయి. సో నేనైతే ఫ్రమ్ రిక్వెస్టింగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, సో మీరు ఎంతవరకు అయితే తగ్గి వెళ్తారో ఆ తర్వాతే మనకి ట్రోల్స్ అనేది తగ్గుతాయి. మీరైతే అది ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడైతే పోస్ట్ పోన్ అంటున్నారు కంపల్సరీగా. పుష్ప 2 అయితే అక్టోబర్కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు రావట్లేదు. పాలిటిక్స్ అనేది విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పుడు పుష్ప 2 పైన. ఆ పుష్ప 2 పైన మనకి పాలిటిక్స్ తగ్గాలంటే కొంచెం పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాలి అల్లు అర్జున్కి. మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నా కానీ, ఇన్స్టా వాడుతున్నా కానీ కొంచెం పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయండి. అతను వీడియోస్ ఉంటాయి కదా, అల్లు అర్జున్ గారు వీడియోస్ ఉంటాయి కదా, ఆయన కష్టపడింది, ఆయన సెట్స్లో కష్టపడేది, ఆయన ఎంత కష్టపడి వచ్చాడు అట్లాంటివి వీడియోస్ అయితే కొన్ని ఎడిట్లో ఉంటాయి కదా. ఆ వీడియోస్ అన్నింటినీ మీరు అయితే స్టేటస్లో పెట్టుకుంటూ ఉండండి. అప్పుడే కొంచెం పాజిటివిటీ క్రియేట్ చేసిన తర్వాత వేరే ఫ్యాన్స్ కూడా అర్థమవుతుంది, ఓకే ఇతను స్టామినా ఇది, నీ కష్టం ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఏదన్నా మీరు తన గురించి పెట్టారంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇప్పుడే అర్థమవుతుంది, ఓకే అల్లు అర్జున్ ఇట్లాంటి క్యారెక్టరు, అల్లు అర్జున్ది ఇట్లుంటుంది అనేసి. సో నేను ఇప్పుడు నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా కూడా చెప్పట్లేదు, ఐఎమ్ సపోర్టింగ్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్. అట్లా మీరు కూడా ఏ ఫ్యాన్స్ అయితే ఉన్నారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా అందరూ అల్లు అర్జున్కి అయితే సపోర్ట్ చేయండి. మన ఓడిని మనమే తొక్కున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు పుష్ప 2 అని కాదు, ఆ తర్వాత వచ్చే సినిమా ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్
తొక్కర ట్రోల్ చేసే వాళ్ళని. మా ఓడి సినిమా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి ట్రోల్స్ ఇవన్నీ దిగదా. సో ఇట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది మనం ఆపుకోకపోతే. ఇది చాలా వరకు తప్పు. ఇది ఇంతవరకు అయితే చేశారు ట్రోలర్స్ ఎవరైనా కానీ, ఎక్కడైనా కానీ ఆపేసి కొంచెం తగ్గించండి. ఓకే, ఈ వీడియోలో అయితే నేనైతే ఇది చెప్తున్నాను. మీకు ఏమనిపించింది అదైతే కామెంట్ చేయండి. ఎవడి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే నా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కనపడతాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.